ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్. నేను మీ శివుని. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మా ఇంట్లో నేనైతే అల్లం వేసాను. ఈ అల్లం వేసి 8 మంత్ అయిందండి, 8 నెలలు అయిందనమాట. ఈ అల్లము ఎన్ని రోజులకు వస్తుందో కూడా నాకైతే తెలియదు. ఫస్ట్ టైం అల్లం వేసాను. ఈ 8 నెలలకి అక్కడక్కడ కొన్ని మొక్కలు ఎండిపోతూ ఉండే అనమాట. ఎండిపోవడం వల్ల లోపల ఏమన్నా అల్లం కుళ్ళిపోయిందా లేకపోతే ఏమన్నా రెడీ అయిపోయిందా అలా అని చెప్పేసి డౌట్ వచ్చింది. ఎందుకైనా మంచిది ఒకసారి చూస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ అల్లాన్ని హార్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. 8 నెలల్లో అల్లం ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క చిన్న యూట్యూబర్ని మీ యొక్క పెద్ద మనసుతో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కాకపోతే ఈ వీడియో చేసేటప్పుడు చిన్న బాధ అనిపించిందండి. నా వీడియోస్కి వ్యూస్ రావట్లేదు, వైరల్ అవ్వట్లేదు, నీ వీడియోస్ వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పేసి ఆట పట్టించారనమాట బామర్తులు కలిసి. అమ్మనా బూతులు పెట్టే వాళ్ళకే వ్యూస్ వస్తూ ఉండయి, నీ వీడియోస్ మాత్రం వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి అన్నారండి. సో నా వీడియోస్కి వ్యూస్ రాకపోయినా పర్లేదు, నా మెమొరీ కోసం స్వీట్ మెమొరీగా ఉంటాయి అని చెప్పేసి నేనైతే వీడియోస్ అప్లోడ్ చేసుకుంటా ఉన్నాను. సో నా వీడియోస్ పైన నేను అందరిలాగా ఎలాంటి పెట్టుబడి పెట్టలేదు. సో నా సాటిస్ఫాక్షన్ కోసం నేనైతే వీడియోస్ చేసుకుంటున్నానని చెప్పానండి మా వాళ్ళకి. అంతే కదా ఫ్రెండ్స్, మీరేమంటారో కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క చిన్న యూట్యూబర్ని మీ యొక్క పెద్ద మనసుతో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాలాగా కష్టపడి వీడియోస్ పెట్టి కూడా వ్యూస్ రాకుండా బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి ఫ్రెండ్స్. ఈ అల్లం అయితే పెరగడానికి ఈ 8 నెలల్లో నేనైతే ఎలాంటి మందులు యూజ్ చేయలేదండి. అలాగే ఎలాంటి స్ప్రే మందులు కూడా నేను దీనికి కొట్టలేదు. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి చిన్న బొక్కలు వచ్చేటి అనమాట, చిన్న రంధ్రాలు పడేటి ఆకులకి. సో అప్పుడు ఏం చేశానంటే పొయ్యిలో ఉన్నటువంటి బూడిద ఎత్తుకొని వచ్చి చల్లాని దానిపైన. సో మళ్ళీ నార్మల్గా వచ్చేసింది. కాకపోతే ఇది వేసిన 5 మంత్కో 6 మంత్కో ఒకసారి కొంచెం ఫాస్ఫేట్ యూరియా అని చెప్పేసి వేసి వాటర్ వేసాను. అంతకు తప్పించి ఇంక వేరే ఏమీ మందులు అయితే నేను వాడలేదు. ఎలాంటి మందులు వాడకుండా ఈ స్టేజ్కి వచ్చిందనమాట 8 మంత్లో అల్లము. ఈ అల్లాన్ని నేనైతే సపరేట్గా ఏం కొనలేదండి, నాటేదానికి అని చెప్పేసి మార్కెట్లో తెచ్చిన అల్లమే ఇంట్లో కొంచెం ఎండిపోయి ఉంటే దాన్ని అలా వేసాను అనమాట. సో అదైతే బాగానే వచ్చేసింది. అల్లం నాటేటప్పుడు వీడియో కూడా తీసానండి. సో వీడియో అయితే మిస్ అయిపోయింది. అందుకని చెప్పేసి హార్వెస్ట్ చేస్తున్న వీడియో మాత్రమే మీ అందరికీ షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో పైన మీ సపోర్ట్ ఎలా ఉంటుందో చూసి నెక్స్ట్ టైం మళ్ళీ ఫస్ట్ నుంచి అల్లం వేసి వీడియో మీ అందరికీ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నానండి. ఒక నెల అంటే ఇచ్చు, నెల ఇచ్చువా? నెల 10,000 వచ్చేస్తే పర్వాలేదు. వాడు ఆగిపెట్టి మా చిన్న అమ్మని అక్కంటాడు 1 లక్షలు వచ్చింది. మరి నువ్వు తీసే వీడియోలు దాని గురించి నువ్వు ఇదైతే లేదు, జనాలకు ఏం ప్రయోజనం లేకుండా ఉంటుంది ఈ వీడియోల నుంచి. ఏదో బెంగళూరులో ఉంటావా, ఇంట్లో తీసుకుంటావా అదొకటి తప్ప నీకు
ఫ్రెండ్స్ 8 నెలల కష్టానికి ఈ అల్లం వచ్చేసిందనమాట. 1.5 కేజీ ఉండొచ్చేమో అనుకుంటా ఉన్నాను నేనైతే. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఇట్లు మీ శివ. టేక్ కేర్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.